అండి, వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. ఈ రోజు వీడియోలో షేర్ చేసే రెసిపీస్ అన్ని కూడా తక్కువ ప్రాసెస్ లో 10-15 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఉదయాన్నే ఏ ఫుడ్ తిన్నా సరే లైట్ గా తినాలి, కానీ అది హెల్దీగా ఉండాలి అనుకుంటే మాత్రం తక్కువ టైంలో చేసుకునే ఈ రెసిపీస్ ని ట్రై చేయాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా 5 రకాల రెసిపీస్ చూసేద్దామండి. ఫస్ట్ రెసిపీని వచ్చేసి క్యారెట్స్ తో చేద్దాము. ఒక మీడియం సైజ్ క్యారెట్ ఉంటే సరిపోతుందండి. ఈ క్యారెట్ ని వీడియోలో చూపించిన విధంగా పీసెస్ గా కట్ చేసుకుని వీటన్నిటిని కూడా ఆవిరికి ఉడికించుకోవాలి. ఉడికించిన క్యారెట్ ని మిక్సీ జార్ లో వేసాక 100 గ్రాముల వరకు పెరుగు వేసాక అరకప్పు వరకు పాలు వేసుకోవాలండి. ఆల్మండ్ మిల్క్, కోకోనట్ మిల్క్, ఇలా మనకి నచ్చిన మిల్క్ ఏదైనా సరే యూస్ చేయొచ్చు. పాలు వేసేసాక స్వీట్నెస్ కి సరిపడా హనీ వేసుకోవాలండి. హనీ లేదంటే డేట్ సిరప్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసాక ఏదైనా బాక్స్ తీసుకొని అందులో దాదాపుగా 1/3 కప్ అంటే 40 గ్రాముల వరకు ఓట్స్ వేసుకోవాలండి. ఫ్లేవర్డ్ ఓట్స్ కాకుండా రోల్డ్ ఓట్స్ లేదంటే ఇన్స్టెంట్ ఓట్స్ ఏదైనా సరే యూస్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేసుకోవాలండి. చియా సీడ్స్ వేసేసాక చిన్నగా చాప్ చేసిన 1 టేబుల్ స్పూన్ వరకు వాల్నట్స్ కూడా వేసేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ అంతా వేసేసాక అంతా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలండి. కొందరికి ఇందులో పెరుగు వేయటం అసలు నచ్చదండి. ఒకవేళ పెరుగు వేయటం ఇష్టం లేకపోతే మాత్రం స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు వరకు చూసిన ప్రాసెస్ అంతా కూడా నైటే చేసేసుకుని బాక్స్ లో వేసి అంతా కలిపేసుకుని మూత పెట్టి రాత్రంతా కూడా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. ఉదయాన్నే మూత తీసి చూడగానే ఇలా చిక్కగా దగ్గరకు వచ్చేస్తుంది. బాగా చిక్కగా అనిపిస్తే మాత్రం ఇంకొంచెం పాలను వేసుకొని మనకి నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పాలను యాడ్ చేసుకోవచ్చండి. ఈ ఓవర్ నైట్ సోక్ చేసిన ఓట్స్ మీద మనకి నచ్చిన ఫ్రూట్స్ లేదంటే కొన్ని నట్స్ తో పాటు కిస్మిస్ లేదంటే బెర్రీస్ ఇలా ఏదైనా సరే స్ప్రింకిల్ చేసుకుని పైనుండి కొద్దిగా హనీని కూడా వేసేసుకుని ఉదయాన్నే అప్పటికప్పుడు తినేయొచ్చండి. క్యారెట్స్ తోటి ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ అయితే రెడీ అయిపోయింది. ఇది బ్రేక్ఫాస్ట్ లోకి వారానికి 2-3 సార్లు అయినా తినొచ్చండి. ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఇంకా సెకండ్ రెసిపీ వచ్చేసి సజ్జల పిండితో చేద్దామండి. దీన్నే మార్కెట్ లో బాజ్రా ఫ్లోర్ అని కూడా అమ్ముతున్నారు. ఈ సజ్జల పిండి వెయిట్ ని మేనేజ్ చేయడమే కాకుండా ఈజీగా డైజెస్ట్ అవ్వడంతో పాటు షుగర్ ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. సజ్జల పిండితో చేసే రెసిపీస్ అన్ని కూడా వింటర్ లో ఎక్కువగా తింటూ ఉంటారు. ఈ రెసిపీని ఒకవేళ సమ్మర్ లో చేసుకోవాలి అనుకుంటే మాత్రం కొద్దిగా మజ్జిగ వేసి కూడా కలుపుకొని చేసుకోవచ్చు. ఇది కూడా ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు అండి. ఒకవేళ సజ్జల పిండి లేకపోతే మాత్రం ఇంట్లో ఉండే ఏ మిల్లెట్ పౌడర్ తో అయినా సరే చేసుకోవచ్చు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసాక 1/2 కప్పు వరకు సజ్జల పిండి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లోనే ఈ సజ్జల పిండి అంతా కూడా రంగు మారకుండా 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకోవాలి. ఈ సజ్జల పిండిని మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఎక్కువసేపు ఫ్రై చేసామంటే సజ్జల పిండి రంగు మారిపోతుంది కాబట్టి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందాము. ఎక్కడ ఉండలు లేకుండా కొద్దిగా వాటర్ వేసుకుంటూ నెమ్మదిగా కలిపేసుకోవాలి. దాదాపుగా ఇందులో 2 గ్లాసుల వాటర్ వేసానండి. వాటర్ వేసాక ఈ సజ్జల పిండిని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. కొద్దిసేపటి తర్వాత ఈ కన్సిస్టెన్సీ అనేది చిక్కగా వస్తుంది. ఆ టైంలో రుచికి సరిపడా సాల్ట్ తో పాటు 1 టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి అంతా బాగా కలిసేలా ఒకసారి కలిపేసుకుందాము. ఇంకో 2-3 నిమిషాల వరకు దీన్ని బాయిల్ చేసుకుందామండి. ఇలా సింపుల్ గా చేసుకుని తాగినా సరే బాగుంటుంది. లేదంటే ఇంకొన్ని వెజిటబుల్స్ కూడా ఫ్రై చేసుకుని సూప్ లాగా చేసుకుంటే కూడా బాగుంటుందండి. మనకుండే టైం ని బట్టి రెండిట్లో ఏదైనా సరే చేసుకోవచ్చు. ఇలా కన్సిస్టెన్సీ అంతా కూడా కొద్దిగా దగ్గరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా నిమ్మరసం వేసుకుని చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకుని అంతా కలిపేసుకుందాము. ఈ సజ్జల పిండి జావని వేడి వేడిగా తాగితే చాలా బాగుంటుందండి. ఇలా సింపుల్ గా కూడా హెల్తీ రెసిపీస్ ని చేసుకోవచ్చు. అంతే అండి, సజ్జల జావా అయితే రెడీ అయిపోయింది. థర్డ్ రెసిపీని ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసాక చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చితో పాటు సన్నగా కట్ చేసిన 1 ఉల్లిపాయ వేసి ఉల్లిపాయ కొద్దిగా సాఫ్ట్ గా అయ్యేంత వరకు వేయించుకుని అరకప్పు స్వీట్ కార్న్ వేసుకోవాలండి. స్వీట్ కార్న్ తో పాటు మెత్తగా మ్యాష్ చేసిన 100 గ్రాముల పన్నీర్ వేసుకోవాలి. వీటితో పాటు పాలకూర కూడా వేసుకుని పాలకూర అంతా కూడా కొద్దిగా దగ్గరకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదండి. కొద్దిగా దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టు అన్నిటినీ ఫ్రై చేసేసాక ఈ కడాయిని పక్కన పెట్టేసుకుని వెడల్పట్టి బౌల్లోని అరకప్పు వరకు శనగపిండి వేసాక 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ నువ్వులు, రుచికి సరిపడా సాల్ట్ తో పాటు కారం, ధనియాల పొడితో పాటు నచ్చితే 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసాక కొద్దిగా పసుపు వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేలా ఒకసారి కలిపేసుకుందాము. వీటిని కలిపేసాక ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వెజిటబుల్స్ ను కూడా వేసేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ పెనం మీద ఈజీగా స్ప్రెడ్ అయ్యే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మొత్తం కలిపేసాక వేడైన పెనం మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని రెడీ చేసిన ప్యాటర్న్ ని కొద్దిగా వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్ గా స్ప్రెడ్ చేసుకుని ఒక సైడ్ అంతా ఫ్రై అయ్యాక టర్న్ చేసుకుని రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా
ఇలా రెండు వైపులో కూడా మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుని ప్లేట్ లోకి వేసేసుకుంటే చాలు ఇన్స్టెంట్ గా చీలా రెడీ అయిపోతుంది. ఈ చీలాని ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు, ఇంకా వేడివేడిగా తింటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవటం వల్ల లోపల వరకు చీలా కూడా బాగా ఉడికిపోయింది. ఇంకా ఫోర్త్ రెసిపీని కూడా ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చండి. ఉదయాన్నే టైం లేదు, ఏదైనా ఇన్స్టెంట్ గా చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ స్మూతీని ట్రై చేయొచ్చండి. బౌల్లోనే అరకప్పు మకానా వేసుకోవాలి. దీన్ని ఏమి ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్ గా బౌల్లో వేసేసుకోవచ్చు. 5-6 బాదాం వేసుకోవాలి. బాదాంతో పాటు మనకి నచ్చిన ఏ నట్స్ అయినా సరే వేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఓన్లీ బాదాం మాత్రమే వేసాను. ఖర్జూరంలో ఉన్న సీడ్స్ ని తీసేసి 3 లేదంటే 4 ఖర్జూరం వేసేసాక 1 టేబుల్ స్పూన్ వరకు చియా సీడ్స్ కూడా వేసేసుకోవాలి. చియా సీడ్స్ వేసేసాక గోరువెచ్చని పాలని 1 గ్లాస్ వరకు వేసుకుని అన్ని కలిసేలా కలిపేసుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత అన్ని కూడా బాగా నానిపోతాయి. వీటన్నిటిని కూడా మిక్సీ జార్ లో వేసుకుని మనకి అందుబాటులో ఉండే దాన్ని బట్టి యాపిల్ లేదంటే బనానా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ యాపిల్ వేసానండి. ఇందులో ఒకవేళ ఫ్రూట్స్ వేయటం ఇష్టం లేకపోతే మాత్రం స్కిప్ చేసేయచ్చు. మిక్సీ జార్ లో ఉన్నదంతా కూడా ఎక్కడ పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని గ్లాస్ లోకి వేసేసి నచ్చితే కొన్ని నట్స్ కూడా స్ప్రింకిల్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేయకుండా ఇలా ఇన్స్టెంట్ గా చేసుకుని ఈ బ్రేక్ఫాస్ట్ స్మూతీని 1 గ్లాస్ తాగితే చాలండి, ఇన్స్టెంట్ గా ఎనర్జీ వచ్చేస్తుంది. అంతే అండి, బ్రేక్ఫాస్ట్ స్మూతీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా 5th రెసిపీని కూడా ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చండి. అది కూడా జొన్న రవ్వ తోటి. వెడల్పటి బౌల్ తీసుకుని అందులో 1 కప్పు వరకు జొన్న రవ్వ వేసుకోవాలి. ఈ జొన్న రవ్వ ఈ మధ్య మార్కెట్ లో కూడా ఈజీగా అవైలబుల్ గా ఉంటుందండి. ఒకవేళ జొన్న రవ్వ లేకపోతే మాత్రం రాత్రే జొన్నల్ని నానబెట్టేసుకుని ఉదయాన్నే మిక్సీ జార్ లో కోర్స్ గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. అలా కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చు. 1 కప్పు జొన్న రవ్వని బౌల్ లోకి వేసాక 1/2 కప్పు చొప్పున కందిపప్పుతో పాటు ఎర్ర కందిపప్పు, పెసరపప్పు వేసేసుకోవాలి. ఇవే కాకుండా మనకి నచ్చిన ఏ పప్పునైనా సరే వేసుకోవచ్చండి. వీటన్నిటిని కూడా వాటర్ వేసుకుని 2-3 సార్లు నీట్ గా వాష్ చేసేసుకోవాలి. ఇలా వాష్ చేసేసాక ఇదే బౌల్లోని చిన్నగా కట్ చేసుకున్న కొన్ని వెజిటబుల్స్ వేసుకుందామండి. 1/2 కప్పు చొప్పున క్యారెట్, బీన్స్, ఆనపకాయ ముక్కలతో పాటు పచ్చి బఠానీలు వేసుకుని నచ్చితే కొద్దిగా బీట్రూట్ కూడా వేసుకుందామండి. ఇంట్లో అందుబాటులో ఉండే ఏ వెజిటబుల్స్ అయినా సరే వేసుకోవచ్చు. ఇందులోనే సన్నగా కట్ చేసిన 1 ఉల్లిపాయ వేసాక పచ్చిమిర్చి వేసుకుని సన్నగా కట్ చేసిన 1 టమాటాతో పాటు రుచికి సరిపడా సాల్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, 1.5 స్పూన్ వరకు సాంబార్ పొడి వేసాక 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. పెరుగు నచ్చితేనే వేసుకోవచ్చు అండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. పెరుగు వేసాక వంటకి సరిపడా కొద్దిగా ఆయిల్ ని బౌల్లోకి వేసుకుని స్పూన్ తోటి అంతా కలిసేలా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలిపేసాక కుక్కర్ తీసుకుని బౌల్లో కలిపిందంతా కూడా కుక్కర్ లోకి వేసేసుకోవాలి. ఏ కప్పుతో అయితే జొన్న రవ్వ తీసుకున్నామో అదే కప్పు తోటి 5-6 కప్పుల వాటర్ వేసుకుని ఒకసారి అంతా కలిపేసి సాల్ట్ అంతా సరిపోయిందో లేదో చెక్ చేసుకుని మూత పెట్టేసి కుక్కర్ ని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో 4-5 విజిల్స్ వేయించాక జొన్న రవ్వ, వెజిటబుల్స్ అన్ని కూడా బాగా ఉడికిపోతాయి. కుక్కర్ ని ఒకసారి స్టవ్ మీద పెట్టుకుని కన్సిస్టెన్సీ సరిపడా వాటర్ వేసుకుని లో ఫ్లేమ్ లో 5 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము. ఈ లోపు పోపు ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ లేదంటే నెయ్యి వేసాక జీలకర్రతో పాటు చిన్నగా చాప్ చేసిన వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కొన్ని జీడిపప్పు పలుకులు లేదంటే పల్లీలు వేసి వేయించుకొని కుక్కర్ లోకి వేసేసాక కొద్దిగా కొత్తిమీర వేసుకుని అంతా కలిపేసుకుంటే వేడివేడిగా సూపర్ టేస్టీగా జోవార్ కిచిడి రెడీ అయిపోతుంది. ఈ కిచిడిని మనం బ్రేక్ఫాస్ట్ లోకి లేదంటే నైట్ డిన్నర్ లోకి ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చండి. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకుండా అప్పటికప్పుడు చేసుకునే కొన్ని హెల్తీ రెసిపీస్ అయితే ఈ రోజు వీడియోలో షేర్ చేశానండి. అవి మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.